కాబట్టి వీళ్ళకి అలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోలేం కానీ ప్రజలు పట్టించుకోవట్లేదేమో అనేది ఒకటి. ఎట్లా అంటాం ఇప్పుడు జగన్ సభలో అవమానిస్తున్నారు మాట్లాడనీయట్లేదు అని చెప్పి జనంలోకి తిరిగి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అన్నాడు. జనం ఓట్లేసి అతను ముఖ్యమంత్రిని చేశారు కదా. అట్లాగే నా భార్యను అవమానించినటువంటిది కురు సభ కాబట్టి నేను రాను మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అన్నాడు. మరి జనం అతనికే ఓట్లేశారు కదా. ఇప్పుడు ఏమంటాడు రేపు పొద్దున ఈ ముక్కే చెప్తాడు అవమానించారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అనేసి. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం. ఉన్న 10 మందిని కాపాడుకోవాలా, లేదంటే హోదా పేరుతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయాలా జగన్? వాళ్ళు ఎక్కడికి పోతారు, అంతేనా? ఎక్కడికి పోతారనే చూడాలి. తెలుగుదేశం తీసుకుంటుందంటే భయపడాలా. ఇంకోటి జగన్ యాటిట్యూడ్ చూస్తే వెళ్ళిపోతారు అని భయపడే క్యారెక్టర్ అయితే కాదు. పోతే పోనీయండి అనే రకం. నాతో ఉండేవాడే నా వాడనే రకం అది. ఒకటి నా దృష్టిలో అయితే ఖచ్చితంగా సభకు అటెండ్ అవ్వాలా, అటెండ్ అయ్యి వాళ్ళ చేత మాట్లాడియాలి. రాజశేఖర్ రెడ్డి ఒకనాటి ఫార్ములా, పి జనార్దన్ రెడ్డి ఒకనాటి ఫార్ములా ఫాలో అవ్వాలి. పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేదు అప్పుడు. ప్రతి అంశం మీద అతనే మాట్లాడి ఇంకొకళ్ళతో ఇద్దరితో మాట్లాడిచ్చేవాడు. రాజశేఖర్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష హోదా ఉండేటప్పటికి అవకాశం ఇప్పుడు గంటలో 30 నిమిషాలు 35 నిమిషాలు 40 నిమిషాలు అధికార పక్షాన్ని అయితే 20 నిమిషాలు ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఇతను ఏం చేసేవాడు 5 నిమిషాలు 3 ఎమ్మెల్యేలకు ఇచ్చి చివరి 5 నిమిషాలు ఇతను తీసుకుని